మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లో నిరుద్యోగులను మోసం చేసింది ఓ సాఫ్ట్వేర్ కంపెనీ. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కలెక్ట్ చేసి బోర్డు తిప్పేసింది. దాదాపుగా 600 మందికి పైగా నిరుద్యోగులు నుంచి ₹1,50,000 చొప్పున వసూలు చేసి జంప్ అయ్యారు కన్సల్టేషన్ కంపెనీ యాజమాన్యం. ఇక మొత్తంగా బాధితుల నుంచి ఇప్పటి వరకు 10 కోట్లు వసూలు చేశారు కేటుగాళ్లు. టైడ్ అప్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను. దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ 3 months వరకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు. ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని జాబ్ లో తీసుకుంటాము. జాబ్ ఫస్ట్ అయితే మీరు 1.6 కట్టండి, మీకు 15,000 శాలరీ ఇస్తాము, తర్వాత మీకు 25,000 చేస్తామన్నారు. మేము 15,000 25,000 గురించి ఆశించలేదు. మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి మేము ఆశించాము. అదొక 1 year వరకు చేసిన తర్వాత ఏదైనా కంపెనీకి వెళ్దాం అన్న హోప్ తోటి మాత్రమే మేము చేస్తాం. కానీ మాకు ఎలాంటి చెడు ఉద్దేశంతో అయితే మేము కంపెనీకి వెళ్ళి మేము లక్షలు స్కామ్ చేయాలని అయితే ఈ ఉద్దేశం అయితే మాకు లేదు. దయచేసి మాకు అయితే హెల్ప్ చేయండి. అండ్ ఇదైతే మా 100 feet మాదాపూర్లో అయితే ఉంది. మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మేము అన్ని షేర్ చేస్తా ఉన్నాము. మాకు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది మండే రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లోనే స్కామ్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఇంతవరకు అనేది మాకైతే ఇప్పటివరకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు. మండే రోజు మళ్ళీ ఓపెన్ చేస్తాము, మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాము, యాజ్ యూజువల్ రన్ చేస్తాము అని అంటున్నారు. అండ్ ఏపీలో వీళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సపోర్ట్లు కూడా ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ సపోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి టాక్ వచ్చింది. అది ఎంతవరకు అనేది అయితే మాకైతే తెలియదు. శిక్షణ తర్వాత ప్లేస్మెంట్ ఇప్పిస్తామని మోసం చేశారు. ఈ కంపెనీ బెంగళూరు, విజయవాడ కేంద్రాలుగా ఉన్నాయి. ఈ కంపెనీ వెనుక రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోసం చేసి కార్యాలయానికి తాళం వేసి పరారయ్యారు. ఇక దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ 100 feet రోడ్లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో కంపెనీ నిర్వహించారు మోసగాళ్లు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, మాదాపూర్లో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మొదటనే ₹1,50,000 ఒక్కొక్కరి దగ్గర కట్టించుకొని ఫీజు రూపంలో నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చినట్టు చెప్పేసి అక్కడ నమ్మించి ఒక ఆఫీస్ ని క్రియేట్ చేసి మాదాపూర్లోని 100 feet రోడ్ లో సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీకి సంబంధించిన ఆఫీస్ అని చెప్పేసి అక్కడ బోర్డు ఏర్పాటు చేసి ఈ నిరుద్యోగులందరికీ అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పేసి కూడా మరికొంతమందిని తీసుకురావాలంటూ వారికి చెప్పేసి వారందరిని దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరి దగ్గర ₹1,50,000 నగదు కలెక్ట్ చేసేసి దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాధితులు చెప్తున్నారు. 2-3 నెలలు అయినప్పటికీ కూడా ఉద్యోగం ఇప్పకపోవడం, అదేవిధంగా కంపెనీకి తాళం వేయడంతో అనుమానం వచ్చి బాధితులంతా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తమ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి ఇప్పుడు ఇప్పియకుండా సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఆఫీస్ కి తాళం వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడే చీటింగ్ పాల్పడ్డారా, ఇంకా వేరే చోట కూడా ఇలాంటి క్రైమ్ కు పాల్పడ్డారనే దానిపైన ప్రస్తుతం మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, అయితే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ యజమానులు ఎవరైతే ఉన్నారో, అంటే భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసిన వ్యక్తులు, వాళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నారు? అయితే పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? బాధితులు కొద్దిసేపటి క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తాము మోసపోయామని గ్రహించి ఈ రోజు మొత్తం దాదాపు 20 నుంచి 30 మంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరెవరు ఎంతెంత డబ్బులు కట్టారనేది కూడా పోలీసులకు వివరాలతో కూడిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఆ కంపెనీకి సంబంధించి ఆఫీస్ రూమ్ కి తాళం వేసింది కాబట్టి నిర్వాహకులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఇంతకు ముందు ఎక్కడ ఇలాంటి కోచింగ్ సెంటర్లు పెట్టారనే దానిపైన కూడా దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దాదాపు 600 మంది బాధితుల నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాధితులు చెప్తున్నారు. మిగతా బాధితులు కూడా ఇంకా పెరిగే అవకాశం కనబడుతుంది. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనాక బాధితులు మరికొంతమంది వచ్చి ఫిర్యాదు చేస్తారని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. వీరికి సంబంధించి ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మోసం చేశారో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ని కూడా పోలీసులకు అందించాము. వారిని పట్టుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా కూడా ఇక్కడ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థాంక్యూ సురేష్.